హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు జరగడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు రావడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో ఇంట్లోకి ఎలా వస్తారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నేతల ఇంటిపై సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇది ఈ పోలీసులకు తొత్తలు అయిపోయారు. పోలీసులకు పని చేయండి, తీసేసి కాడో కప్పుకోండి. అది బెటర్ పని చేస్తారు. మేము గవర్నమెంట్ లో ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, 15 ఎమ్మెల్యేలు ఉన్నాను కానీ ఇట్లా చేయలే. అది ఇంత కూడా సార్, మీరు ఇంత కూడా యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడద్దు. మీరు ఏం చేస్తావు? కొట్టేది కాదు, చెప్తున్నాం. యూనిఫామ్ గురించి కొట్టు. ఈ యూనిఫామ్ గురించి మాట్లాడద్దు. యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు? చెప్పండి. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు? ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పు. భయపడతాం అనుకుంటున్నావు? భయపడతాం అనుకుంటున్నావు మిమ్మల్ని? ఏం చేస్తావు? తెలిపోవాలి. వెళ్దాం సార్. మీరు మమ్మల్ని మీరు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు జరగడం కలకలం రేపినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతల ఇళ్లలో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు అందిందనే నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ ఇళ్లపై అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎక్కడా కూడా ₹1 కూడా దొరికిన పరిస్థితి అయితే లేదు. అయితే తనిఖీల సందర్భంగా మాత్రం కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో అక్కడ నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండా అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేనప్పటికీ కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న తన ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వచ్చారు. తాళాలు తీసి తనిఖీలు నిర్వహించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు అదేవిధంగా ఇటు మరి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే తన ఇంట్లో తను పోకుండా పోలీసులు అడ్డుకోవడంపై మరి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. ఇది ఏకపక్షంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై మాత్రం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికలు అనేది నిష్పక్షపాతంగా నిర్వహించాలి, కానీ కేవలం అధికార పార్టీకి తొత్తులుగా ఇటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి ఫిర్యాదులు అందితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మేము కంప్లైంట్లు చేస్తే మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా కేవలం ఒక ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి ఎలాంటి నోటీసులు లేకుండా తమ ఇళ్లలో ప్రజాప్రతినిధులైన తమ ఇళ్లలో ఏ విధంగా సోదాలు నిర్వహిస్తారు, ఈ సోదాల్లో మీకు ఏమైనా దొరికిందా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తమకు ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చెప్పారు. అయితే తమ ఇళ్లలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం కానీ మీడియాపై ఆంక్షలు పెట్టేసి రాకుండా చేయడంపై అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి తమ ఇళ్లలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు తనిఖీలు దాదాపు 2-3 గంటల పాటు తనిఖీలు నిర్వహించినప్పటికీ కానీ ఎక్కడా కూడా ₹1 కూడా దొరకని పరిస్థితి. దీంతో వాళ్ళు పంచనామా నిర్వహించేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన వాంగ్మూలం తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఇవి బులెటిన్